హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండిస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా ఐరీ డిజైన్స్ కానీ బుక్స్ కానీ కావాలని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. స్టాండ్స్, నీడిల్స్, బీడ్స్ కావాలని అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని 12 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్కి ఫిక్స్ చేసి వైట్ గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ యూజ్ చేస్తూ డ్రాయింగ్ అనేది వేస్తున్నాను. ఇలా డిజైన్ అంతా డ్రా చేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 జెరీ థ్రెడ్, దయాల్జీ జెరీ థ్రెడ్ 4 లైన్స్ తీసుకున్నాను. నీడిల్లో పెడితే మనకి 8 లైన్స్ అయ్యింది. నేను ఈ మధ్యలో ఉన్న స్టెమ్ అంతటిని కూడా బ్యాక్ స్టిచ్ లాగా స్టిచ్ చేస్తున్నాను. మధ్యలో స్టెమ్ని బ్యాక్ స్టిచ్తో స్టిక్ చేసుకున్న తర్వాత సైడ్స్కి ఉన్న చిన్న స్టెమ్స్నేమో జస్ట్ 1 లైన్ టాప్ సైడ్ నుంచి బాటమ్ లేదా బాటమ్ నుంచి టాప్కి 1 లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టెమ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 11 తీసుకున్నాను. ఇక్కడ రౌండ్ షేప్ లాగా వేసుకున్నాం కదా, అక్కడ ఒక 3 mm పర్ల్, 2 mm షుగర్ బీడ్, 4 mm చమ్కీని మనం ఫ్లవర్కి పెటల్స్ లాగా ఒక 8 టైమ్స్ లేదా 9 టైమ్స్ మనం స్టిచ్ చేసుకోవాలి. 3 mm పర్ల్, 2 mm షుగర్ బీడ్, 4 mm చమ్కీని స్టిచ్ చేస్తున్నాను.
ఇలా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఏమో 10 mm సైజ్ హాఫ్ బీడ్ని స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా రిమైనింగ్ ఫ్లవర్స్ అన్నిటిని కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. 3 mm పర్ల్, 2 mm షుగర్ బీడ్, 4 mm చమ్కీ చుట్టూ 8 టైమ్స్ లేదా 9 టైమ్స్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఏమో 10 mm సైజ్ ఉన్న హాఫ్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్స్ అన్నీ స్టిచ్ చేసేసుకున్న తర్వాత సైడ్స్కి మనం చిన్న స్టెమ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, వాటికి జాయిన్ చేస్తూ లోపల సైడ్ ఏమో 2 టైమ్స్, లెఫ్ట్ సైడ్ ఏమో అంటే అవుటర్ పార్ట్కి ఏమో 3 టైమ్స్, టాప్ సైడ్లో ఒకటి, వీట్ షేప్లో ఉన్న పర్ల్ ఒక 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. వీట్ షేప్లో ఉన్న పర్ల్, 2 mm షుగర్ బీడ్, స్మాల్ స్టెమ్ లైన్ వేసుకున్నాం కదా ఆల్రెడీ, దానికి బోత్ సైడ్స్ లెఫ్ట్ రైట్ వేసుకొని టాప్ సైడ్లో ఒకసారి స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ మనం నెక్ చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, యారీ లుక్ ఉండే వర్క్ని మనం నార్మల్ నీడిల్తో ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.